నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము 2026 సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11 వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మార్చి 11 డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ 2 వరకు కూడా కర్కాటక రాశి, మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ 2 తెల్లవారుజామున 2:25 గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది. జూన్ 2 నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 31 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఈ 31 ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది. అక్టోబర్ 31 నుంచి మనకి డిసెంబర్ 13 వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ 13 అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రిగతిలో సింహరాశిలో వక్రిగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా. సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో 3 రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది, కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది. కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ ఎలిమెంట్స్లో చేంజెస్, అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు, జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది. కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాల పైన, జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక 100 సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ని గనక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట. అంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు. ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా. అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుందన్నమాట రాహుకి వచ్చేసరికి. ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి 1 నుంచి మార్చ్ 29 వరకు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖ నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. ఈ రాహు కేతువులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము, కర్కాటక రాశిలోకి
కుంభరాశి వాళ్ళకి 2026 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ఆ, కుంభరాశిలోనే రాహు సంచారము, సప్తమంలో సింహరాశిలో కేతు సంచారం జరగడము, ద్వితీయ కుటుంబ స్థానంలో శని సంచారము, పంచమంలో గురు సంచారము జూన్ 2వ తారీఖు వరకు, తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా షష్ఠ స్థానంలో గురు సంచారము, తర్వాత అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా సింహరాశిలో గురు సంచారము. రాహు కేతువులు మాత్రము డిసెంబర్ 5వ తారీఖున ఆ, స్- వ్యయస్థానంలో రాహు సంచారము అండ్ షష్ఠ స్థానంలో కేతు సంచారం జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి గ్రహస్థితిని గనక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ సంవత్సరం కొద్దిపాటిగా ఇంకా ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ లో ఉన్నారనమాట, ఏలినాటి శని ప్రభావంలో లాస్ట్ ఫేజ్. సో ఇది ఆర్థిక స్థితికి సంబంధించి, గృహంలో కలహాలకి సంబంధించి, గృహ వాతావరణంలో మెంటల్ పీస్ లేకపోవడము, ధనానికి సంబంధించి ఇబ్బందులు క్రియేట్ చేయడము, కుటుంబ వ్యక్తులతోటి కొద్దిపాటిగా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడం అనేది కనిపిస్తుంది. రాహు రాశిలోనే సంచారం జరగడం ఇక్కడ ఏంటంటే రాహు కోరూలు చేస్తూ ఉంటారనమాట కుంభరాశిని. సో మీ థింకింగ్ అంతా కూడా చాలా హై లెవెల్ థింకింగ్ కి మారడానికి ఆస్కారం ఉంది. ఎందువల్ల అంటే ఇక్కడ శతభిష నక్షత్రంలో సంచారము, తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి సంచారం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీకు మీ ఫోకస్ అంతా కూడా మిమ్మల్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మీ బిజినెస్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మీరు ఫైనాన్షియల్గా ఎలా స్థిరపడాలి అనే ఒక ధోరణిలోనే ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక మాయలో ఉండేసరికి ఆ ఇల్యూజన్లో మీరు డెసిషన్స్ కూడా కొద్దిపాటిగా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళైతే గనక ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కోర్సెస్లో జాయిన్ అవ్వడం అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. మీకంటూ అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు, డెవలప్మెంట్ చేసేవాళ్ళు, రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న కెరియర్స్లో ఉన్న వాళ్ళు, డాక్టర్స్, హీలర్స్, ఇట్లాంటి కెరియర్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు మంచి గుర్తింపు రావడానికి కూడా ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్గా ఉంది. గురు పంచమంలో ఉన్నంత వరకు కూడా, అంటే జూన్ 2 వరకు కూడా మీరు ఈ 6 months టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే గనక మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఫేవరబుల్గా కనిపిస్తుంది ఈ కుంభరాశి వాళ్ళకి. ద్వితీయంలో శని సంచారము ఇది ఒక్కటి మీకు కొద్దిగా డిసడ్వాంటేజ్. ఎందువల్ల అంటే ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. టైంకి సరైన సమయంలో మీకు డబ్బు అందకపోవడము, లేదా ఇదివరకు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చుంటే గనక వాళ్ళు ఇవ్వడానికి మిమ్మల్ని కొద్దిపాటిగా ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. భార్యాభర్తల మధ్య మాత్రం ఇంకా కొద్దిపాటిగా చికాకులు కంటిన్యూగానే ఉంటాయి. థర్డ్ పర్సన్స్ని ఎంట్రీ ఇవ్వకండి వీలైనంత మట్టుకు. భార్యాభర్తల మధ్యలో ఏవైనా ఇష్యూస్ ఉంటే కనుక కూర్చొని రెజల్యూషన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే సప్తమంలో కేతు సంచారం కాబట్టి కొద్దిపాటిగా సెపరేషన్, కొద్దిపాటిగా డిటాచ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గురు దృష్టి రాహు పైన ఉన్నంత వరకు కూడా తీవ్రమైన స్థాయిలో ఇబ్బందులు రాకుండా ఉండేలాగా ఆస్కారం ఉంటుంది. కానీ గురువు ఎప్పుడైతే షష్ఠ స్థానంలోకి కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుందో అనవసరమైన లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. చినికి గాలివానలాగా అయ్యేలాంటి సిచ్యువేషన్స్ని తెచ్చుకోకండి. ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు కొద్దిగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, లేకపోతే బిజినెస్లో సరిగ్గా సెట్ అవ్వట్లేదు, ఫైనాన్షియల్గా సెట్ అవ్వట్లేదు, కెరియర్లో ప్రాపర్ గ్రోత్ కనిపించట్లేదు అని చెప్పి మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీకు తలకి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి, నరాలకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడానికి చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. సో ఒక ఇల్యూషన్లో ఉండకుండా వీలైనంత మట్టుకు ప్రాక్టికాలిటీని గనక మీరు మెయింటైన్ చేసుకొని ఈ సిచ్యువేషన్స్ ఎక్కువ పర్మనెంట్గా ఉండవు, ఇవి టెంపరీగానే ఉంటాయి అని అనే ఒక ఆలోచన చేసుకున్నట్లయితే గనక ఇబ్బందులు ఏం లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే గురుకేతువులు కలిసి సప్తమ స్థానంలో సంచారం జరుగుతుందో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ అనమాట, అక్టోబర్ 31 నుంచి నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఎప్పుడైతే మీకు ఈ కాంబినేషన్ ఉంటుందో, కేతు సింహరాశిలో ఉన్నంత వరకు గురువుతో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక గురువు
గురుతుల్యమైన వ్యక్తితోటి మీకు పరిచయం ఏర్పడడము, ఆ వ్యక్తి యొక్క సలహాలు తీసుకోవడం, అది బిజినెస్ విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఏదన్నా ఇబ్బందుల వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చుంటే గనక ఆ గురుతుల్యమైన వ్యక్తి యొక్క గైడెన్స్ వల్ల కూడా మీరు ఆ ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. సో ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే కనుక రెగ్యులర్గా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. ప్రతి శనివారం కూడా శని అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివాలయం రెగ్యులర్గా విజిట్ చేయండి. శివుడికి సోమవారం పూట అభిషేకం చేయించుకుంటూ ఉన్నట్లయితే గనక దుర్గాదేవి పారాయణము, దుర్గా సప్తశతి పారాయణము, చండీ కవచము ఇలాంటివి చదువుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మీ పైన యాక్ట్ అవ్వకుండా మీకంటూ ఒక కవచం లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా ఏర్పడడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి.